నమస్తే, నేను ప్రియా. మై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్న రాబోయే ఎన్నికల్లో రాజన్న రాజ్యం పునరావృతం కాబోతోందన్న మాజీ మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. దళిత మహాకవి శ్రీ కుసుమ ధర్మన్న 126వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాజమండ్రిలో సమావేశం నిర్వహణ. దళిత సమాజ చైతన్యానికి ధర్మన్న. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ముంబై పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి దుర్గేష్ తీసుకున్న చర్యలను అభినందిస్తూ శభాష్ దుర్గేష్ వెల్డన్ అని సీఎం పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఎక్స్పోలో ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని విశాఖపట్నంలో 100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్కును ఏర్పాటు చేయడానికి ముందడుగు పడింది అని తెలిపారు. అలాగే అమరావతిలో భారీ క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేసి దాన్ని గ్లోబల్ క్రియేటివ్ హబ్గా అభివృద్ధి చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మాట్లాడారు ఈరోజు వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటన్నిటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మన వాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఏ బిగ్ వే. ఆంధ్రాలో they can prepare content, they will provide that content for global also. మన దగ్గరే కాకుండా దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ముందుగా వైసీపీ పార్టీ జెండా ఎగురవేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రజని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాజన్న రాజ్యం పునరావృతం కాబోతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలి అని కోరారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పార్టీ కానీ మన పార్టీ నాయకులు కానీ ప్రజల కోసం పాటుపడుతున్నారే తప్ప స్వార్థం కోసం పాటుపడుతున్న పరిస్థితి ఎక్కడ. ఆ నేపథ్యంలోనే మనం 2019 నుంచి 2024 వరకు అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కోవిడ్ టైంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ఘనత యావత్ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి. నిన్న చంద్రబాబు నాయుడు గారిని చూసాం. 16 రోజులు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో బడ్జెట్ గురించి అన్ని అబద్ధాలు మాట్లాడారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. మన ప్రభుత్వం ఉండడంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, 22 నెలల కాలంలో ప్రభుత్వం ఎంత విధ్వంసకర పాలన జరిగింది. దాదాపు 3,30,000 కోట్ల ఆర్థిక భారం మన మీద పడుతుంది. వైఎస్ఆర్ గారు, ఆ దివంగత మహానేత, వారి యొక్క ఆశయ సాధనలను కొనసాగించడానికే పుట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద మోసం హామీలు అని చెప్పి, సూపర్ 6 అని చెప్పి, అందులో జగనన్న ప్రభుత్వం కన్నా మించి సంక్షేమం అమలు చేస్తామని. దళిత మహాకవి శ్రీ కుసుమ ధర్మన్న 126వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ
కుసుమ ధర్మన్న దళిత సమాజ చైతన్యానికి మార్గదర్శకులుగా నిలిచారు అని తెలిపారు. ఆయన సాహిత్యం సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాటానికి ప్రేరణనిస్తుంది అని తెలిపారు. జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బల రాంబాబు, అజ్జవరపు వాసు, కోరుకొండ చిరంజీవి, కస్సే రాజేష్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ పత్రికా సమావేశం, అదేవిధంగా మన రాజమండ్రిలోనే ముఖ్య దళిత నాయకుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. రాజమండ్రిలోని దళిత నాయకులు అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. మనం ఇంత కలిసికట్టుగా ఉంటే మనం సాధించవలసిన విషయాలు రాజమండ్రికి చాలా ఉన్నాయి. ఎందువల్లంటే మనకి ప్రతి 12 సంవత్సరాల్లో పుష్కరాలు వస్తూ ఉంటాయి. రాజమండ్రిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. కానీ దళితులకు సంబంధించిన విషయాల్లో పాలక వర్గాలు, ఏ పాలక వర్గమైనా కానీ సరైన ప్రాతినిధ్యం అన్నది ఇవ్వటం. దానికి మనందరం వివిధ పార్టీల్లో ఉంటున్నాం, ఉండాలి కూడా. ఏదన్నా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక సామాజిక సమస్య వచ్చినప్పుడు, మనకి జాతికి ఆపద కలిగినప్పుడు మనందరం కూడా ఒక తాటి మీదకి రావాలి. ఆ తాటి మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వ కుండల్లో గుబేలు అంటది. ఈ రోజున మనం కుసుమ ధర్మన్న గారి పుణ్యాన ఈ రోజున ఇక్కడ మనం కలిసాం. కుసుమ ధర్మన్న గారు అంటే ఈ తరం వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. నాకే తెలియదు. నేను 2 సార్లు ఎంపీ చేసిన నాకే. ఒక 15-20 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కోరలంపేటలో గొప్ప మహాకవి ఉండేవాడురా, ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు అని చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రంలో కొలువై ఉన్న త్రికోటేశ్వరుణ్ణి నైవేద్యంపై అర్చక స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని బియ్యాన్ని నైవేద్యానికి ఇస్తున్నారు అని, స్వామికి పవిత్రంగా సమర్పించే నైవేద్యం మొక్క వాసనతో ఉందంటూ ఆరోపిస్తున్నారు. ప్రసాదంగా స్వీకరించలేక కోతులకు వేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రసాదాలపై వివాదాలు నడుస్తున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు త్రికోటేశ్వర స్వామి అన్నప్రసాదానికి కూడా ఇలాంటి పరిస్థితి రావడం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైవేద్యం తయారీలో లోపాలుంటే ఖచ్చితంగా సరిదిద్దుతాము అని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో పలుచోట్ల పార్టీ కార్యాలయాలలో పండుగ వాతావరణం కనబడింది. పట్టణ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం పార్టీ నాయకులతో, ప్రతినిధులతో జై జగన్, జై వైసీపీ నినాదాలతో దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, దాడిశెట్టి, మాజీ మంత్రి కన్నాబాబులతో పాటు ఎమ్మెల్సీ, పట్టణ యోజన పార్టీ మహిళలు, నాయకులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. దాడిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. మన పార్టీ పర్సెంట్ ఓటేజ్తో నిలబడి ఏం తిరుగులేని పార్టీగా మంది రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 29లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం పెద్దలు ఒక రిటైర్డ్ పార్టీ ప్రస్థానం మీ అందరికీ తెలుసున్నదే. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఆవిర్భావం మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేటలో జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం ప్రజా సమస్యల మీద 15 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేశాం. ప్రజలు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టుబడి చేసి ఒక ముఖ్యమంత్రి, మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా పరిషత్ చాలామంది
వివిధ హోదాలో ఉన్న పార్టీ మెంబర్స్. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి పండుగ రోజు. ఒక ధైర్యం నుంచి, ఒక దమ్మున్న నాయకుడి ఆలోచన నుంచి పుట్టిన పార్టీ. పుట్టిన వెంటనే మొక్కలోనే కూర్చేయాలి ఈ పార్టీని. అసలు ఈ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చాలా కుట్రలు జరిగింది. ఆ కుట్రలన్నీ ఛేదించుకుని మొదటిసారి పోటీ చేసినప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొల్లిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది అని అన్నారు. నాటకాలు వేయడానికి సమయం ఉంది, కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ గాని కల్తీపాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. దీన్ని ఓ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని, బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. యశోదా హాస్పిటల్ తరఫు నుంచి ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం అవుతుంది. మన యశోదా హాస్పిటల్స్ లో జరుగుతున్న అడ్వాన్స్డ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జికల్ ట్రీట్మెంట్స్, అలాగే ఊబకాయంకి మెటబాలిక్ అండ్ బెరియాట్రిక్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ, తర్వాత మనకు ఉండే రోబోటిక్ సర్జరీస్ గురించి దీనికి ఈ గోదావరి ప్రాంతాల్లోని అవగాహన కలిగించడానికి, ప్లస్ రెగ్యులర్గా అయ్యే ఓపీడీ సర్వీసెస్ గురించి కూడా, అవుట్ రీచ్ క్లినిక్స్ గురించి కూడా అవగాహన కలిగించడానికి ఈ ట్రీట్మెంట్, ఈ ప్రెస్ మీట్ చేయబడింది. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంత ప్రజల్లోని కొన్ని జబ్బులకి కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మాకు మంచి రిజల్ట్ వస్తుంది, సరైన మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఆ అవగాహన ఉండదు. సో దాని గురించి హాస్పిటల్ నుంచి ఇది ప్రత్యేక ఎఫర్ట్ ప్రజలకి ఈ అవగాహన కలిగించడానికి, ప్లస్ హాస్పిటల్లో జరిగే అనేక ట్రీట్మెంట్స్ గురించి అవగాహన కలిగించడానికి ఈ ప్రెస్ మీట్ చేసాం. అండ్ ప్రెస్ బృందానికి అందరికీ మా అనురోధం, ఇది అందరికీ గాజువాక సమీపం సమతా నగర్ శ్రీ సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కార్పొరేటర్లు భూపతిరాజు, సుజాత, ఏజే, స్టాలిన్ తదితరులు వేడుకలకు హాజరై సాయినాథుని దర్శించుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన మహిళలు కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని సాయినాథునికి క్షీరాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుండే విశేష పూజలు, హోమాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించగా వెంపల నగర్, బుడా కాలనీ, వినాయక నగర్, కొత్త కర్ణావాణి పాలెం పరిసర గ్రామాలకు చెందినటువంటి భక్తులు వందలాదిగా తరలివచ్చి సాయినాథుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దొంగి లోకేంద్రారెడ్డి, సమతా నగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి మన గాజువాక ఎమ్మెల్యే గారు, తర్వాత స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ గారైన పల్లా శ్రీనివాస గారిని ఆహ్వానించాము. ఆయన ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఆయన రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన మంచి సందేశం ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా, ఆయనకి, మన శ్రీనివాస్ గారికి, బాలనాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇన్నందుకు మీకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు సమతా నగర్లో వెలిసినటువంటి షిరిడి సాయి మందిరంలో 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా, కమిటీ వర్గం అంతా కూడా నేను పేరు పేరున నేను వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా ఘనంగా చేసి ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి షిరిడి సాయి టెంపుల్ అన్నీ కూడా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆ పూజలు చాలా శాస్త్రోక్తంగా బాగా చేస్తున్నటువంటి గుడి. మరి ఈ సందర్భంగా మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇక్కడంతా కూడా ఇక్కడ అసోసియేషన్ ముఖ్యంగా ఏంటంటే సమతా నగర్ అసోసియేషన్ వాళ్ళు ఇది రన్ చేస్తుంటారు. చాలా ఆనందంగా ఉంది. మరి ఆధ్యాత్మిక శోభ ఇక్కడ కనిపిస్తుంది.
చాలా ఇక్కడికి వస్తే ఒకలాంటి ప్రశాంతత, మనసు ప్రశాంతత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ షిరిడీనాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరు పిల్లపాపలు మంచిగా స్థిరపడాలి మనకి మన రాష్ట్రానికి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి ప్రాంత ప్రజలకు అధునాతన గ్యాస్ స్టవ్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి యశోద హాస్పిటల్ ముందుకొచ్చింది. రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కోన లక్ష్మీకుమారి ఈ విషయాన్ని వెల్లడించారు. రోబోటిక్ మరియు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలతో గ్యాస్ట్రిక్ సమస్యలకు అధునాతన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఇకపై రోగులు చిన్న చిన్న చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. హెర్నియా, గాల్ బ్లాడర్, కోలోరెక్టాల్ సమస్యలతో పాటు ఊబకాయం మరియు టైప్ 2 డయాబెటీస్ కు సంబంధించి బారియాట్రిక్ చికిత్సలు కూడా అందించనున్నట్లు తెలిపారు. మినిమల్ యాక్సెస్ మరియు రోబోటిక్ సర్జరీల ద్వారా రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. 2011 మార్చి 12వ తేదీన ఇడుపులపాయలో పుట్టి నేటికి విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఆ రోజు దారి తీసిన పరిస్థితులు ఏమిటి, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాడుకుని 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ కుటుంబం మీద వివక్ష చూపించిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తొలగించాలని చేసిన ప్రయత్నాలని ధీటుగా ఎదుర్కొంటూ ఒంటరిగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కార్యకర్తలకి ఒక అండగా నిలవడం జరిగింది. చరిత్ర చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడికి విశేష జనాదరణ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం కానీ, అభిమానులు కానీ, సినీ నటుడు కానీ, ఏ రాజకీయ నాయకుడికైనా సినీ నటులకు రావటం వేరు, సినీ నటులు కాకుండా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి విశేష ఆదరణ చూపిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు విద్యార్థులలో సాంస్కృతిక నైతిక విలువలను పెంపొందించేందుకు ఏకేఆర్జీ పాఠశాలలో మెగా మెలోడీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొని తల్లి పట్ల ప్రేమ, దేశభక్తిని ప్రతిబింబించే 5 పాటలను సమూహంగా ఆలపించారు. విలువలతో కూడిన పాటల ద్వారా విద్యార్థుల్లో మంచి సంస్కారాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలు ఎంతో భావోద్వేగంతో పాటలు ఆలపించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాన్ని చూసిన తల్లిదండ్రులు, అతిథులు విద్యార్థులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయి అని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. చిన్నప్పటి నుండి మంచి విలువలను అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా ఎదుగుతారు అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పాఠశాల చైర్మన్ చావా గోకుల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ఏకేఆర్జీ పాఠశాల సిబిఎస్ఈ పాఠశాల కావడం వల్ల మేము హోలిస్టిక్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎసెన్స్ ఆఫ్ ఎపిక్స్, వాల్యూస్ ఆఫ్ వేదాస్ లాంటి ప్రోగ్రామ్స్ని, ఎన్నో విలువలతో కూడిన ప్రోగ్రామ్స్ని మేము పిల్లలతోటి చేయిస్తూ ఉంటాము. అయితే మదర్స్ డే రోజు మా విద్యార్థులు వచ్చి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని కోరడం జరిగింది. ఆ రోజు నేను మదర్స్ డే ఎగ్జామ్స్లో వచ్చి రావడం వల్ల తర్వాత చేద్దాము అని చెప్పిన మాటలు తీసుకుని విద్యార్థులు ఎవరూ దాన్ని మర్చిపోకుండా మా మదర్స్కి మేము సాల్యూట్ చేయాలనుకుంటున్నాము మీడియా ద్వారా అని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మా 10th క్లాస్ విద్యార్థులు. దాంతో విద్యార్థులందరినీ, పాఠశాలలో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థుల్ని మేము 5 దేశభక్తి గీతాలు మరియు అమ్మ పట్ల తమ బాధ్యతను తెలియజేస్తూ వివేకానందుని విలువలతో కూడిన పాటని నేర్పించడం జరిగిందండి. అంటే నేటి సమాజంలో కొరబడుతున్న విలువలను తట్టి లేపడానికి ఒక చిరు ప్రయత్నంగా దీన్ని నేర్పించడం జరిగిందండి. పాటల ద్వారా విలువలను వల్లె వేయగా వేయగా
కొంతైనా అవగతం అవుతుందని, వాటిని వాళ్ళు ఫాలో చేస్తారని నమ్మకంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన మా చైర్మన్ చావా గోకుల్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన మా విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఔత్సాహిక మహిళలను ప్రోత్సహించేందుకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు ఎంతైనా అవసరమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు కనితి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన యజ్ఞ ఫ్యాషన్ డిజైనింగ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా స్వయం సమృద్ధి దిశగా రాణించాలి అని కోరారు. కేంద్రాల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న మహిళలకు చేయూతనందించే దిశగా ఇటువంటి కేంద్రాలు పనిచేయాలి అని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు కనపాక నవ్యకు సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. స్టిచ్చింగ్ కూడా, ఎంబ్రాయిడరీ రెండు కూడా నేర్పుతున్నారు. అలాగే వీళ్ళకి ఇది రెండో ఇన్స్టిట్యూషన్. ఇది వీళ్ళకి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ సందర్భంగా నేను నవ్య గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ఐ విష్ దెం ఆల్ ది బెస్ట్. అలాగే ఈ ఇన్స్టిట్యూట్ని కూడా నేను సద్వినియోగం చేసుకోమని చెప్పి మా గాజువాక ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్ అయిపోతే ఇంక నేను ముసలాన్ని అయిపోయాను అనుకుంటాను. రిటైర్మెంట్ ఈస్ వన్ ఏజ్. ఈరోజు చెప్పాలంటే యూత్ఫుల్ ఏజ్ 65 years వరకు ఉంది. ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరుగుతుంది కనుక దాని తగ్గట్టుగా జీవన ప్రమాణాలు కూడా చాలా మెరుగుపడినాయి. కనుక బ్యూటీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్గా తీసుకోవాలి. దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు కూడా దీంట్లో రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే ఈ ఫీల్డ్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఈరోజు ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, లేకపోతే ఖర్చు చేసేటువంటి కెపాసిటీ కానీ, పర్చేసింగ్ కెపాసిటీ కానీ చూస్తే ఈ ఫీల్డ్కి మంచి పొటెన్షియల్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఐ విష్ యూ ఆల్. గాజువాక నియోజకవర్గం 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెంచేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం భాగవత్ అనుమతి, పుణ్యవచనం, మృత సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దొడ్డి రమణకుమారి దంపతులు, ధర్మకర్త మంత్రి మంజుల వెంకట సత్యనారాయణ దంపతులు స్వామివారి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగంకు చెందిన శ్రీమాన్ బాలాజీ భట్టాచార్యర్ స్వామి హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ గురూజీ భారతానంద మహారాజ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి అని కోరారు. గరుడాద్రి ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని, ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి శ్రీరంగం దేవాలయం వారికి ప్రముఖంగా వచ్చిన భాస్కర్ వారికి ప్రత్యేకంగా అభినందనలు. అలా ఒకటి అన్నారు, మనం బాగా చేద్దాం స్వామి మీకు ఎందుకు అన్నారు. ఆ పద్ధతి ప్రకారంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కూడా చాలా ప్రశాంతంగా భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్యక్రమ నిర్వహణలో కూడా అన్ని రకాలుగా మాకు నడిపించినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ రేపు 3 రోజులు కూడా 3, 4, 5 రోజులు కూడా విజయవంతం చేయాలి. దీనికి సంబంధించి భక్తులు తండోపతండగా వచ్చే మరొకసారి మళ్ళీ మనకి చూడాలన్నా చూడలేము, మళ్ళీ వినాలన్నా చూడలేము. ఇంత చక్కని అనుగ్రహం పొందే ఆస్కారం కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనువనువు కూడా భక్తులకి వివరించి చెప్తున్న వారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే మా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా వచ్చిన గురూజీ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోవచ్చు కదా, కానీ వాళ్ళ సమయం అంతా కూడా ఈ భక్త జనానికి, గాజువాకలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి భక్తులకు కూడా అందరూ కూడా తిరుపతి వెళ్ళలేరు. కాబట్టి మన గరుడాద్రి క్షేత్రంలో అదే వెంకటేశ్వర స్వామి వారి అదే ప్రేమ ఆశీస్సులు, అదే ప్రేమ అభిమానాలతో ఏదైతే నిత్యతోరణం పచ్చతోరణం నిత్య కళ్యాణం ఎలాగైతే ఉంటుందో ఆ నిత్య కళ్యాణాన్ని ప్రతి ఇంట్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేయడానికి గల కారణం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క భక్తి శ్రద్ధల్ని, మీ యొక్క ఖాళీ సమయాన్ని చూసుకొని ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఓం భారత్ శక్తిపీఠం చాలామంది అనుకోవచ్చు ఇది మర్చిపోతున్నారు లేకపోతే రావట్లేదు అనుకోవచ్చు. ఖాళీ లేక రావట్లేదు, కానీ ఇంకొకసారి మళ్ళీ ఏగ వాళ్ళనా దోమ వాళ్ళనా ఖచ్చితంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారు పిలుస్తారు. ఖచ్చితంగా ఇమీడియట్గా వస్తాం. కాబట్టి ఎవరు ధైర్యం లేదు అనుకోవద్దు. ఖచ్చితంగా వెనకతలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం.
కాబట్టి దయచేసి ఎవరి పనిలో వాళ్ళు ఉండండి, భగవంతుడి ఆశీస్సులు తీసుకోండి. జై శ్రీమన్నారాయణ. విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖ అధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్యం దంపతులు అల్లూరి జిల్లా అరకు సమీపం కిమిడిపల్లి మండలం ఎర్రగుప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠ చేసి తొలి పూజ చేశారు. పురోహితులు సోమావజ్ల ఉమామహేశ్వర శర్మావధాని మంత్ర పఠనంతో ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించారు. కాగా ఈ విగ్రహాలను విశాఖ నగరానికి చెందిన సుఖవాసి అమర్నాథ్ సత్యవేణి దంపతులు వితరణ చేయడమే కాకుండా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న 48వ విగ్రహ ప్రతిష్ఠ అని, ఈ సదవకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనవాసి ప్రతినిధి ఆదినారాయణ, RSS ప్రచారకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తీసుకుని నువ్వు వెయ్యాలి, ఆరాలు వేయకూడదు. ఆయన ఎప్పుడు వేస్తే అప్పుడు వెయ్యాలి. కిమిడిపల్లి పంచాయతీ ఎర్రగుప్ప గ్రామంలో సుమారు 7-8 నెలల క్రితం మాకు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా గుడి కట్టుకున్నాము మా గమ్మని. విగ్రహాలు కూడా తయారై 5-6 నెలలు అయింది. కానీ ఇప్పుడు ఇవాళ దేవుడు ఇవాళ మనకి కరుణించాడు. ఇవాళ ఇక్కడ అయింది. నా పేరు ముత్య సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. 20 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి. RSS అంటే అందరికీ తెలుసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో వనవాసి కళ్యాణాశ్రమం అంటే గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారు, అరకు, పాలేరు, చింతపల్లి, మొత్తం ఇండియా అంతా కూడా, భారతదేశం అంతా కూడా గిరిజనులు ఉన్నారు. గిరిజనులందరూ కూడా ఇంచుమించుగా ఒక 20 కోట్ల మంది ఉన్నారని అంచనా. మొత్తం గిరిజనులు నేపాల్, సిక్కిం, భూటాన్ అన్ని చోట్ల కలిపి అంతటికీ కలిపి వనవాసి కళ్యాణాశ్రమం అని బొంబాయిలో హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మన మఠం గ్రామంలో శ్రీధర్ గారు వచ్చి ఇక్కడ స్థాపించారు. ఇది నేను ఛార్జ్ తీసుకున్నాక 48వ ప్రతిష్ట. ఇంకా చేయించగలి ఓపిక నాకు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను, మీ అందరి సహకారంతో. కానీ ఇంతంత దూరం రాలేకపోతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మా అచ్చం మేము రావాలంటుంది. ఎంత కష్టపడ్డామో, మా 80 ఏళ్ళ దూరంలో ఇంత దూరం రావాలి చాలా కష్టం. నేను కూడా రాలేదని చెప్తున్నాను. అందుకని మరి దేవుడు అలా తీసుకొస్తాడు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్న రాబోయే ఎన్నికల్లో రాజన్న రాజ్యం పునరావృతం కాబోతోందన్న మాజీ మంత్రి విడుదల రజని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక. దళిత మహాకవి శ్రీ కుసుమ ధర్మన్న 126వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై రాజమండ్రిలో సమావేశం నిర్వహణ. దళిత సమాజ చైతన్యానికి ధర్మన్న. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.